రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే అంత అయోమయం ఉందండి. ఎందుకంటే చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎప్పుడు చూడలే. ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా వ్యతిరేకత రాలేదు. దానికి కారణం కూడా ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చకపోవడము, ప్రజల్లో ఇంకా అసంతృప్తి చాలా నెలకొన్నది అనేది నేను భావిస్తూ ఉన్నాను. అంటే వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత రావడం ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తానంటే ఇప్పుడు వ్యతిరేకత ఎట్లా చేయనప్పుడే కదా వ్యతిరేకత వచ్చేది. వీళ్ళు చేయనప్పుడే అది వ్యతిరేకత అనేది వచ్చిందని. ఇచ్చిన హామీలు నెరవేర్చలేనప్పుడు ఎందుకు ఇచ్చారు హామీలు? మరి ఇక అధికారం రావాలంటే ఎన్నో 100 అబద్ధాలు ఆడాలి. 100 అబద్ధాలు ఆడితే కానీ అధికారంలో రావు. అధికారంలోకి వచ్చినాక అన్నీ మర్చిపోతారు. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థం కోసం రాజకీయాలు చేసుకుంటూ ఏదో జనాలను మైండ్ డైవర్ట్ చేసుకుంటూ చేస్తూ ఉన్నారు. కానీ పరిపాలన అయితే అంత బాగోలేదు. సో బీఆర్ఎస్ ఎలా ఉంది? బీఆర్ఎస్ పరిస్థితి రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ బాపు రావాలని అంటున్నారు. ఇప్పుడు కోరుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్లు జరిగినా కూడా కేసీఆరే. మన రీసెంట్గా 2 days బ్యాక్ కూడా రేవంత్ రెడ్డి ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రాల్లో అడుక్క తింటాయి, ఇప్పటికే ఇచ్చిన పథకాలు చాలా కష్టం మీద నడిపిస్తున్నాము, ముందు ఈ పథకాలని కూడా ఆపేస్తామని చెప్పేసి అన్నారు. దాని గురించి ఏమంటారు? అంటే ఇప్పుడు ఇచ్చేటప్పుడు తెలియదు, చెప్పేటప్పుడు హామీ ఇచ్చేటప్పుడు తెలియదా మీకు? హామీ ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చారు అంటే ఆ హామీ ఇచ్చేటప్పుడేమో మీకు బాగా అనిపిస్తుంది, ఇప్పుడు ఇచ్చేటప్పుడేమో బాధగా ఉంటుందా? కరెక్ట్ కాదు కదా అది. సో ఇచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి, నువ్వు చేస్తావా లేదా, హామీ అమలు అవుతుందా లేదా, బడ్జెట్ ఉంటుందా లేదా అనేది ఆలోచించుకోవాలి.